హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, గత 12 రోజులుగా జరుగుతున్న ఎస్ఎస్జిడి అన్ని షిఫ్ట్లలో జనరల్ అవేర్నెస్ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి టాపిక్ శాస్త్రీయ నృత్యాలు మరియు రాష్ట్రాలు, క్లాసికల్ డాన్సెస్ అండ్ స్టేట్స్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నుంచి 1 నుంచి 2 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యకారులు. ఫ్రెండ్స్, క్లాసికల్ డాన్సెస్లో ఎవరైతే బాగా ఫేమస్ అయి ఉంటారో వాళ్ళ మీద కూడా 1 నుంచి 2 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనాభా లెక్కలు 2011. ఫ్రెండ్స్, ఈ జనాభా లెక్కల నుండి 1 నుంచి 3 ప్రశ్నలు ప్రతి షిఫ్ట్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా అక్షరాస్యత ఎక్కువ గల రాష్ట్రాలు, జనాభా ఎక్కువ గల రాష్ట్రాలు, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల రాష్ట్రాలు, అటువంటి వాటిపై బిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు అనేది కూడా ఒకసారి చూడండి. దీని మీద కూడా 1 నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ లోక్సభ మరియు రాజ్యసభలో ముఖ్యమైన ఆర్టికల్స్, వీటి మీద కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది ప్రతి షిఫ్ట్లలో. నెక్స్ట్ క్రీడలు మరియు మొత్తం ఆటగాళ్ళ సంఖ్య, ఏ క్రీడలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటుంది అనే దానిపై కూడా 1 నుంచి 2 ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండ్బాల్ అనే ప్రశ్న మీద కనీసం 5 షిఫ్ట్లలో ప్రశ్నలు అనేవి వచ్చేవి. హ్యాండ్బాల్లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య 7 మంది, అలాగే క్రికెట్లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య 11 మంది. ఇలాగ ప్రతి ఆటలో ఎంతమంది సభ్యులు ఉంటారో దాని మీద కూడా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే 2023 కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఖచ్చితంగా 1 నుంచి 2, 3 ఇంతకన్నా ఎక్కువ ప్రశ్నలు అనేవి ఈ 2023 కరెంట్ అఫైర్స్ మీద రావడం జరుగుతుంది. కనుక ఒకసారి అది కూడా చెక్ చేయండి. అలాగే దేశాల యొక్క రాజధానులు, వీటి మీద కూడా 1 నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమీ అవార్డులు 2024. గత 3 రోజులుగా జరిగిన అన్ని షిఫ్ట్లలో అకాడమీ అవార్డుల కోసం ప్రతి షిఫ్ట్లలో 1 నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి చూడండి. అలాగే విప్లవాలు మరియు ఫాదర్స్ ఆఫ్ రెవల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ఈ బిట్టు గత 5-6 షిఫ్ట్లలో వచ్చిందంట. కనుక ఈ విప్లవాలు వాటి ఫాదర్స్ను కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫుల్ అబ్రివేషన్స్ అంటే ఫ్రెండ్స్ చూడు, బై సపోజ్ ఐఏఎస్ ఉంది, ఐఏఎస్ ఫుల్ అబ్రివేషన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఈ విధంగా ఏవైనా చిన్న ఫామ్స్ ఇచ్చి వాటిని ఫుల్ అబ్రివేషన్ అడుగుతుంటారు. ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ గత 12 రోజులుగా జరిగిన ఎస్ఎస్జిడి అన్ని షిఫ్ట్లలో మొత్తం ఆ ప్రశ్నలన్నీ గ్యాదరింగ్ చేసి దాంట్లో ఏవైతే ముఖ్యమైన టాపిక్స్లో ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడో అవి మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎస్ఐజిడి ఎగ్జామ్కి వెళ్ళబోయే ప్రతి ఒక్కరు ఈ టాపిక్ మీద ఉండే ప్రశ్నలు ఖచ్చితంగా చదివేసి వెళ్తే మీరు ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 ప్రశ్నలకు ఎలా అయినా మీరు సమాధానం పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.